వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ్మ గారు. నమస్కారం మ్యామ్. నమస్కారం. మ్యామ్, రీసెంట్ గా జరిగినటువంటి ఏపీలో ఇన్సిడెంట్, ఒక మహిళని రోడ్డు పైన చీర లాగేసి మరీ దారుణంగా నిల్చోబెట్టడం జరిగింది. దానిపైన ప్రభుత్వం కూడా సీరియస్ అయింది, యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇలాంటి ఘటనలు అసలు విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి రోజు రోజుకి. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పర్టికులర్గా ఈ కేసులో ఏంటంటే నాకు అర్థమైనంత వరకు ఈర్ష, అసూయ, ద్వేషాలతో మనుషులు రగిలిపోతున్నారు. పక్కవాడు కొద్దిగా సుఖపడితే చచ్చిపోతారనమాట. మనకున్నదానికంటే వాళ్ళకి 1% ఎక్కువ ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, వీళ్ళు ఇలా బాగుపడిపోతారా, ఇలాంటి భావాలతో చచ్చిపోతున్నారు జనాలు. ఇక్కడేం జరిగింది, ఆమెకి కనెక్షన్ బయటకు ఉందట. అది ఎప్పటి నుంచో ఒక 15 years పైనుంచే ఆమెకు ఉంది. అది ఎవరికి ఇబ్బందికరంగా లేదు. ఇప్పుడు కూడా ఏదో రోడ్లు ఏవో బాగు చేయడం కోసమో, వెడల్పు చేయడం కోసమో, లేకపోతే మున్సిపల్ కనెక్షన్స్ దగ్గర ఏమన్నా తేడా వచ్చిందా అనేది చూసుకుంటే కూడా ఆమెకున్నటువంటి ఆ బయట గోడ బయట, అంటే ఇంటి లోపల కదా ఉంటాయి, గోడ బయట ఉన్నటువంటి ఆ కనెక్షన్తో ఎటువంటి ఇబ్బంది ఎవరికీ లేదు అని ఫైనల్ అయింది. అయిన తర్వాత కూడా ఇంత కసి ద్వేషాలు ఎందుకు ఆమెను ఏదో ఒక విధంగా బాధించాలని అనుకోవడం? అంటే కొద్దిగా వాగ్వివాదాలు జరిగి ఉంటాయి, కొద్దిగా కాదు ఒక రేంజ్లోనే జరిగి ఉంటాయి. ఇది మీకేం సంబంధం, ఇది ఎప్పుడో మేము వేయించుకున్నాం కదా, ఇది ఎవరికి ఇబ్బందికరంగా లేదు కదా, ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు, వాళ్ళకే ఇబ్బంది లేదని చెప్పారు కదా, మీకెందుకు ఇబ్బంది, అది ఇదని మాటలు వచ్చుంటాయి. సాధారణంగా వస్తాయి గొడవలైనప్పుడు, అనవసరమైన మాటలు బోళ్ళని వస్తాయి. వచ్చినప్పుడు ఎవరు తగ్గరు, ఎవరి మటుకాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరిగిందంటే కక్షకు దారి తీసినాయి. ఇక్కడ నిజానికి ఆమె అంత ఇదిగా కూడా ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. ఒకవేళ మాట్లాడినా కూడా 2 మాటలు అనుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే. ఇక్కడ ఏం జరిగిందంటే 2 వర్గాలు అంటున్నారు కదా, ఆ 2వ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ సంబంధించిన వాళ్ళు, ఒక లీడర్. సో ఆయన తరఫు వర్గం అయినప్పుడు చిన్నవాళ్ళ మీద, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేయాలి? చిన్నవాళ్ళు, వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు. ఒక నీటి కనెక్షన్ ఎక్స్ట్రా ఉంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి, ఎవరికైనా వచ్చిన నష్టం ఏంటి? ఆ రోజుల్లో ఆవిడకి అవకాశం దొరికింది, వేయించుకున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా వాటర్ అవసరం వస్తే కొన్ని నీళ్లు పట్టుకోండి అని అనకుండా ఉంటారా? అలా వాడుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దానికి ఒక పైపు కూడా తగిలిచ్చి ఉంది అంటే ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకుంటున్నారని కూడా అర్థమవుతుంది. వీళ్ళు హెల్ప్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు మనకు అన్ని ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వకుండా ఎవరు ఉండరు, అంత కఠినంగా ఎవరు ఉంటారు? ఏదో ఒక వాళ్ళిద్దరు మధ్యన అండర్స్టాండింగ్తో నీళ్లు తీసుకుంటూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి ఏంటి మంట, తేరగా వచ్చింది తీసుకుంటారు, దానం చేసుకుంటారు. ఇలా అన్నెసరీ ఆలోచనలు, అన్నెసరీ మాటలు కక్షలకి దారితీస్తాయి. ఇరుగు పొరుగు వాళ్ళకే నచ్చదు, కడుపు మంట. ఇప్పుడు 2వ వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రేజ్ చేసేసారు ఈ సమస్య, అంతే కదా. వీళ్ళ వైపు వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇటువైపు వాళ్ళు గొడవ, ఎవరైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళు చాలా దూరం వెళ్ళటం వల్ల పొలిటికల్ వాళ్ళు దిగటం. అంటే ఇంకా లోపాయికారి విషయాలు మనకి వద్దు, ఎక్కువ మాట్లాడద్దు, అంతవరకు మనకు తెలిసిన సమాచారం. వాళ్ళేంటి ఇప్పుడు అటాక్ చేయాలి, ఆమె మీద రివెంజ్, కక్ష తీర్చుకోవాలి. ఎందుకు తీర్చుకోవాలి అనేది పక్కన పెడితే, తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, వాళ్ళు ఒక మార్గం, ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే ఒక ఆడవాళ్ళు గొడవకి వెళ్ళినా మగవాళ్ళు గొడవకి వెళ్తే మగవాళ్ళు వెళ్ళారు ఆడవాళ్ళ మీదకి అంటారు. మరి ఆడవాళ్ళు వెళ్తే ఆడవాళ్ళకి తెగదు, విషయం తెగదు. అనవసరంగా చిలికి గాలివాన ఎసెన్స్ లేని గొడవలు అవుతూ ఉంటాయి అక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా మగవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ భర్తలో వీళ్ళ భర్తలో బంధువులు మగవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు ఇంకా మగవాళ్ళకి మళ్ళీ గొడవలు అవుతాయి. తెలివిగా ఏం చేశారంటే వీళ్ళు అంటారు కదా, ట్రాన్స్జెండర్స్ ఎవరో హిజ్రాలో వాళ్ళని వాడారు, ఇక్కడ వాళ్ళని పంపించి అటాక్ చేయించారు. వాళ్ళేంటి, వాళ్ళకి చెప్పుకోవడానికి స్త్రీ రూపంతో ఉంటారు, బలం అనేది మగవాళ్ళకి అంటే బలం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళకన్నా దారుఢ్యంగానే కనిపిస్తారు వాళ్ళు, ఇంకా ఎక్కువ బలంగానే కనిపిస్తారు. అంటే ఇక్కడ స్త్రీతోనే అటాక్ చేయించాము అంటే స్త్రీ పురుషుడు కూడా కాకుండా ఒక స్త్రీ రూపంలో ఉన్న మనిషి, మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు తర్వాత
అన్న తెలివితేటలతో వెధవ ప్లాన్లు వేసి వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఎంత భయంకరంగా బలవంతా ఉపయోగించి, వాళ్ళకి తెలుసు వాళ్ళొక పురుషుడు స్త్రీగా మారిపోయినంత మాత్రాన పురుషుడు కాకుండా ఆ బలం కాకుండా పోదు. నేను పురుష బలంతో ఒక స్త్రీని కొడుతున్నాను అనే ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయిందా? ఎవరైతే హిజ్రాలు అటాక్ చేశారో. నేను ఇక్కడ పర్టికులర్ 2 మాటలు మాట్లాడతా వీళ్ళ గురించి. మాకు జీవనోపాధి లేదు, మమ్మల్ని సమాజంలో కలుపుకోరు, ఇలా మాట్లాడతారు కదా వీళ్ళు. జీవనోపాధి కుదిరినంతలో కలిగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్, ట్రాఫిక్ పోలీసుగా ఏంటి, ఇప్పుడు వాళ్ళల్లో కూడా చదువుకుని డాక్టర్ అయ్యి సేవలు అందిస్తున్న డాక్టర్లు ఉన్నారు తెలుసా దేశంలో. ఉన్నప్పుడు మీకు ఎక్కడ అవకాశాలు దొరకట్లేదు? మీరు సభ్యతగా పద్ధతిగా మీరు గనక జీవనాన్ని కొనసాగిస్తే ఏమవుతుందంటే, దీనికన్నా ముందు ఒకటి చెప్తా, జనాలు భయపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ మీరు ఒక సభ్యతగా ఒక పద్ధతిగా మీరు కానీ ప్రవర్తించినట్టయితే ఏనాడో మీకు సమాజంలో కొన్ని అవకాశాలు కల్పించి ఉండేవారేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు భయపడే విధంగా మీరు దౌర్జన్యం చేసి భయపెట్టి వేరే వేరే విధంగా మీరు డబ్బులు లాక్కోవడము, అటాక్ చేయడము. మొన్న మధ్య తీసుకుంటే ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఇంటి మీదకి వెళ్ళి గేట్లు ఇరక్కొట్టి నానా రభసా చేసి ఆయన్ని కొట్టారు, మగ ఆయన్ని. ఇది మీరు కొట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీరేమన్నా దాచిపెట్టారు అక్కడ? లేదు కదా. మరి ఎందుకు ఒకళ్ళ సొమ్ము మీరు లాక్కుంటారు? కాబట్టి మీరు పద్ధతిగా సభ్యతగా ప్రవర్తిస్తే మీకు అవకాశాలు అనేవి దొరుకుతాయి. తర్వాత ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, డెలివరీలు, ఫంక్షన్ ఏదైనా కూడా వెళ్ళి మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళ దయతోటి ఇస్తారు, అక్కడ కూడా మీరు దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని బాధ్యత ఉన్నటువంటి లీడర్స్ కూడా వీళ్ళని చెడుగా ఉపయోగించడం అనేది ఎంత దారుణం అంటే, ఇక్కడ హిజ్రాలు కూడా ట్రాన్స్జెండర్స్ కూడా ఒక విషయం ఆలోచించాలి. మేము ఎలా దిగజార్చబడుతున్నాము, ఎవరెవరితో దిగజార్చబడుతున్నాము, ఎలా దిగజార్చబడుతున్నాము, మేము కోరుకుంటున్న విషయం ఏంటి, సమాజంలో మేము కలవాలి, మాకు అవకాశాలు కావాలి అని మేము కోరుకుంటుంటే మేము ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించకుండా మమ్మల్ని ఎలా వాడుకుంటున్నారో అలా మేము వాడబడుతున్నాం. కాబట్టి మా మీద ఇంకా ఒపీనియన్ బ్యాడ్ అయిపోతుంది. మాకు వచ్చే అంటే ఏదన్నా ఉపాధి కల్పించాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, సమాజంలో ప్రజలు భయపడుతున్నారు అనేది అర్థం కావాలి వాళ్ళకి. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. ఎంత డబ్బు ఇచ్చినా సరే తప్పు. కావాలంటే ఇళ్లలో పెళ్ళిళ్ళు పేరెంటాలు అవుతున్నప్పుడు వాళ్ళని పిలిపించి ఒక భజన కార్యక్రమం పెట్టించుకోండి, ఒక ఆశీర్వాదం ప్రోగ్రాం పెట్టించుకోండి, వాళ్ళ తాహత కొద్దీ వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఈ ట్రాన్స్జెండర్స్కి కానీ హిజ్రాలకు కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కూడా సోదరులే గారే మనం అనుకోవటం కాదు, నిజమే, వాళ్ళు మనుషులే, ఒక అమ్మకి పుట్టిన వాళ్ళే. వాళ్ళు గౌరవంగా బ్రతకాలని నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. మళ్ళీ ఏం చెప్తున్నానంటే, అమ్మ మీరు బ్రతకడానికి మీకు డబ్బు కావాలి అనుకుంటే వెళ్ళండి. మీరు ఆ శుభకార్యం అయితే కనుక మీరు చక్కగా ఒక లలితా సహస్రనామం, ఒక విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, ఒక ఆశీర్వాద కార్యక్రమం చేయండి. అప్పుడు వాళ్ళే సంతోషంతో మీకు డబ్బులు ఇవ్వరా? లేదు, ఎవరైనా చనిపోయారనుకుందాం, అక్కడికి వెళ్ళి ఒక భగవద్గీత కార్యక్రమం చెయ్యండి. మీరు చదవలేరా? మీరు వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మీలో, మీరు ఇవి పురాణాలు చదవకూడదని మీకు ఎవరైనా చెప్పారా? మీరు ఈ పని చేసి చూడండి, దయతోటి వాళ్ళు ఇవ్వకపోతే అడగండి, మీకు మంచి పేరు రాకపోతే అడగండి. సో ఎవరైనా సరే వీళ్ళని చెడుగా వాడకండి అని నేను కెమెరా ముఖంగా చెప్తున్నాను. ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం ఇది. జీవితకాలంలో ఆవిడ దీన్ని మర్చిపోలేరు. పాపం బంధువుల్లో అయినా బయట అయినా ముఖం ఎలా చూపించగలుగుతారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.